నా పేరు మీనాక్షి. ఈ ఊర్లో ఇన్ని ఇల్లులున్నాయి. ఇంటికొక చీర నేచిచ్చినా సాయం చేసిన వాళ్ళమే అవుతాం కదా. వాటితో వ్యాపారం మొదలు పెడుతుంది. అంతేకాని తనలా బాధపడుతుంటే మేమెవ్వరం చూడలేకపోతున్నాం. ఏమంటావు జయరాం? సరే, మీరు ఎలాగంటే అలాగే, నాదే ఉంది. సరే, మీ ఇష్టం. కానీ ఇంతకు ముందే రచ్చబండ దగ్గర తను నన్ను మాట్లాడినాం కదా, మళ్ళీ ఎలా తనతో మాట్లాడేది? మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. తన దగ్గరికి మేమే మాట్లాడతాం. పదండి, ఆ అమ్మాయి దగ్గరికి మనమే సాయం చేద్దామని చెప్దాం. సరే సరే, మీరు బయలుదేరండి. జయరాం, సురయ్య, అమ్మా, నా సంకల్పాన్ని నువ్వే నిలబెట్టాలి. నా జీవితాన్ని ఇక్కడి నుండే మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి చేజారుతోంది. ఈ ఊరి చేనేత కార్మికులని చాలా మంది మోసం చేసి వెళ్ళిపోయారంట. అందుకేనేమో నేను నిజాయితీగా చెప్పినా వాళ్ళు నా మాటని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే నాకు దారి చూపించు తల్లి. అమ్మా, నీ పేరేం చెప్పావమ్మా? మీనాక్షి. చూడమ్మా మీనాక్షి, రచ్చబండ దగ్గర మా మగవాళ్ళలా మాట్లాడినందుకు నువ్వేం మనసు నొచ్చుకోకమ్మా. నువ్వు చెప్పిన దాని గురించి మేమందరం కలిసి కూర్చొని ఆలోచించామమ్మా. మేము నీ ఒప్పందానికి ఒప్పుకుంటున్నాం. మా మగాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే మేము 4000 చీరలు ఇవ్వలేము, కానీ నీకు కావాల్సిన డిజైన్స్ తో ఇంటికొక చీర అయితే నేసిస్తామమ్మా. నువ్వు మా ఊరికి ఈ అమ్మవారిచ్చిన ఆడపడుచువమ్మా. అలాంటి నువ్వు మాకు దండం పెడితే మాకే అరిష్టం. అలా దండం పెట్టకూడదు. ఈ ఊళ్ళో ఎన్ని ఇల్లున్నాయో అందరితో మాట్లాడి వాళ్ళతో ఒక్కొక్క చీరను నేయించిస్తామమ్మా. నిజంగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఈ అమ్మవారే ఇలా చేసిందేమో. నిజమేనమ్మా, నీ బాధను అమ్మవారితో చెప్పుకున్నావు కాబట్టే మాకు మంచి బుద్ధి కలిగి నీ పనిని ఒప్పుకునేలా చేసింది. అమ్మా, నువ్వింక ఇంటికెళ్ళి డిజైన్స్ తీసుకుని మా వీధికి రమ్మా. మేం వెంటనే పని మొదలు పెడతాం. అలాగే, నేను మీకు కొంచెం డబ్బిస్తాను. డబ్బేం అవసరం లేదమ్మా. ఏదో నా దగ్గర కొంచెం డబ్బుంది, అది పనికి యూజ్ అవుతుంది. మీరు నాకు చీరలు ఇవ్వండి, ఆ తర్వాత ఖచ్చితంగా లాభాల్లో సగం వాటా మీకు ఇస్తాను. ఈ రోజు నా దగ్గర ఈ నోటి మాట తప్ప వేరే ఏ ఆధారం లేదు. కానీ నేను రేపు దీన్ని నిజం చేసి చూపిస్తాను. నువ్వు ఈ ఊరి ఆడపడుచువమ్మా. రాక్షసుల్లాంటి ఓబుల్రెడ్డి చేతిలో ఉన్న ఊరిని కాపాడిన దానివి. అలాంటి నువ్వు మాకు మేలు చేయడం తప్ప కీడు చేయవమ్మా. అందుకే నీ మీద మా అందరికీ అంత నమ్మకం. ముందు నువ్వు డిజైన్స్ తీసుకురామ్మా. అలాగేనండి, ఇప్పుడే తెస్తాను. చూసావే, మనం తన పనిని ఒప్పుకున్నామని తనకు తెలియగానే తన మొహంలో ఎంత కలొచ్చిందో. అవునే, ఆ అమ్మాయి మన నమ్మకాన్ని ఒమ్ము చేయదు. తప్పకుండా తను గెలిచి మనల్ని గెలిపిస్తుంది. సరే సరే, పదండి పోదాం. నిజంగా అమ్మవారే కరుణించి వాళ్ళ మనసు మార్చింది. అందుకే వాళ్ళు సాయం చేయడానికి నా దగ్గరకు వచ్చారు. హలో అక్క. జాను, నీకో గుడ్ న్యూస్. ఏంటక్క? ఈ ఊరి వాళ్ళు మన ఒప్పందానికి ఒప్పుకున్నారు. నిజం అక్క?
అవును జాను, నేను నది ఒడ్డునున్న అమ్మవారి దగ్గర కూర్చున్నాను. ఈ ఊరి ఆడవాళ్ళొచ్చి మన పనిని చేస్తానని వాళ్ళు నాతో చెప్పారు. మన డిజైన్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పారు. అందుకే నేను ఇంటికి వస్తున్నాను. అక్క, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును జాను, ఇదంతా అమ్మవారి వల్లే జరిగింది. వాళ్ళు మనం అడిగినన్ని కాకుండా చీరల్ని ఇంటికొక చీర నేసిస్తా అని చెప్పారు. నేను ఇంటికి వచ్చి డిజైన్ పేపర్స్ తీసుకొస్తాను, కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. సరే అక్క. హలో మేడం. అయ్యో, నేను మీకు గుర్తురాలేదా? ఆ రోజు లాంచ్లో మీ సారీలోని కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడాను కదా. అవును. ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు. అవునండి. ఊర్లోకేనా? అవునండి. సరే, బైక్ ఎక్కండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదండి, నేను నడుచుకుంటూనే వెళ్తాను. అయ్యో, నేను కావాలని మిమ్మల్ని బైక్ ఎక్కించుకోవడానికి రాలేదండి బాబు. నాకు ఊర్లో చిన్న పని ఉంది, అందుకే అటు వెళ్తున్నాను. దారి మధ్యలో కలిశారు కాబట్టి ఎక్కమంటున్నాను. అయినా మీరు అర్జెంట్ పని అంటున్నారు కదా, ఇలా కాలినడకన వెళ్తే ఇక మీరు వెళ్ళినట్టే. అందుకే బైక్ ఎక్కమంటున్నాను. ఏం పర్లేదండి, ఎక్కండి. ఏమండి, కొంచెం ఆపండి. ఏమైందండి? ఇలా వెళ్ళే కంటే నేను నడిచి వెళ్తేనే బెటర్ అండి. ఏంటండి? ఏంటా? అటు చూడండి. ఆ సైకిల్ వాళ్ళు కూడా మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే మీరెంత గొప్పగా డ్రైవ్ చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అంటేనా? ఇంత స్లోగా ఎవరైనా డ్రైవ్ చేస్తారా? మీ పేరేంటండి? మీనాక్షి. చూడండి మీనాక్షి గారు, మీరు మన స్పీడ్ని చూసి భయపడతారేమోనని మెల్లగా వెళ్తున్నానండి. లేకపోతే మనం వెళ్ళే స్పీడ్కి ఎవరు తట్టుకోలేరండి. సరే, ఎక్కండి. చూడండి, నాకు యాక్చువల్లీ అర్జెంట్ పని ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్తారా? సరేనండి, ఇక చూస్తారుగా, ఎక్కండి. చూసారా అండి, మన స్పీడ్ అంటే ఇలా ఉంటుంది. మీరు భయపడ్డారు కదా? అదో టైప్లా ఉన్నాడే. ఏంటండి, నేను అదో టైప్లా ఉన్నానని అనుకుంటున్నారు కదా? ఓరునాయనో, మనసులో అనుకున్నది కూడా చెప్పేస్తున్నాడేంటి? ఏంటండి, మనసులో అనుకున్నది కూడా చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? అబ్బే, అదేం లేదండి, నేనేదో ఆలోచిస్తున్నాను. నోనో, మీరేదో ఆలోచించట్లేదని, నేనన్నదే ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. ఎలా తెలుసు? మీ ఐస్ అండి, మీ ఐస్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. మీ ఫేస్ అండి, మీ ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. వాట్? అదే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అలా మీ మనసులో ఉన్న మాట చెప్పేస్తున్నానండి.
మీ దగ్గర చాలా కళలున్నాయి. ఆ, మరి మడిసి అన్నాక కుసంత కళాపోసన ఉండాలి కదండి. కోసంతా ఉంటే పర్లేదు. మీకు చాలా ఉంది. మీరు నన్ను తిడుతున్నారా పొగుడుతున్నారా? అదేంటి, మనసులో అన్న మాట చెప్పగలుగుతారు కానీ పైకి అన్న మాట అర్థం చేసుకోలేరా? అంటే మీరు కొంచెం తెలివిగా మాట్లాడుతున్నారండి. తెలుగులోనే మాట్లాడుతున్నాను. బై ద వే, నాకు కొన్ని విషయాలు చెప్పాలి. ఒక్క నిమిషం. మీరేదైనా చెప్పాలనుకుంటే ఫోన్ మాట్లాడిన తర్వాత చెప్పండి. రాజన్న, ఇప్పుడే ఊర్లోకి వచ్చాను. ఒక 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. అవునా, అక్కడే ఉన్నారా? అయితే అక్కడికే వచ్చేస్తాను. అవునా, సరే సరే, ఓకే. ఇలా తయారయ్యారేంటి? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. పదండి. ఎక్కడికండి? ఎక్కడికి లేదండి. మరి ఎక్కడికి లేకపోతే బైక్ ఎందుకు ఎక్కినట్టు? అయ్యో, నేనంటుంది అది కాదండి. మరేంటండి? మీరిప్పుడు వెళ్తున్న ప్లేస్కే వెళ్ళమంటున్నాను. నేను వెళ్తున్న ప్లేస్కా? అవును, నేను అక్కడికే వెళ్తున్నాను. అబ్బో, తొందరగా బైక్ స్టార్ట్ చేయండి. మీరేమో చాలా అమాయకురాలుగా కనిపిస్తారండి. మీరేమో నేను అనుకున్నంత అమాయకురాలు కాదండి. టీ 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 టీ. అగర్వాల్, ఎట్టి పరిస్థితుల్లోనూ సిరిపురంలో ఆ సమర్ని పట్టుకోవాలి. వాణ్ణి పట్టుకుని శ్రీరామ్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. వాడు నాకు దొరికితే ఇక అప్పుడు వాడికి నా చేతిలో ఉంటుంది. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను వాడికి. హలో దీదీ. సమర్, ఎక్కడ ఉన్నావు? ఇంకెక్కడుంటాను, ఈ సిరిపురంలోనే ఉన్నాను. అదే సిరిపురంలో ఎక్కడున్నావు? ఎక్కడ అంటే చుట్టూ పంట పొలాలు, పచ్చని కొబ్బరి చెట్టు, వాటి మధ్య పిల్ల కాలువ, దాని మీద ఒక చిన్న బ్రిడ్జి, దాని మీద కూర్చున్నాను. అక్కడేం చేస్తున్నావురా? ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాను దీదీ. ఏంటి? చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, అందుకే ఇలా వీటి మధ్య ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అసలేంటి సమర్, ఒక్కసారి పిచ్చుకలని చూస్తున్నానంటావు, ఇప్పుడేమో చల్లని గాలిని ఎంజాయ్ చేస్తున్నానంటున్నావు. నీకేమైనా దిమాగుందా? అసలు నువ్వు అక్కడికి వెళ్ళింది పల్లెటూరి అందాలు చూడ్డానికా? ఇప్పుడు నేనేమన్నాను దీదీ? సరే కానీ మేము సిరిపురంకి వస్తున్నాం. ఆల్రెడీ లాంచీలో ఉన్నాం.
ఇంకేంటి, నువ్వు అనుకున్న సాధించావు కదా. అరే మెంటల్, వచ్చేది నేను ఒక్కదాన్నే కాదు, ఇద్దరం. నాతో పాటు ఆ ప్రేమ్ గాడు కూడా ఉన్నాడు. ఏంటిది ఇది నువ్వు చెప్పేది? అవును సమర్, నువ్వు అక్కడ ఉన్నావని తెలిస్తే నేను రావడానికి లైన్ క్లియర్ అవుతుంది అనుకుంటే నాతో పాటు ఆ ప్రేమ్ గాడు కూడా వస్తున్నాడు. సమర్, ప్రేమ్ ప్రత్యేకించి నీకోసమే వస్తున్నాడు. వెధవ వేషాలు వేసి వాడి కంట పడుకు, సరేనా? అలాగే దీది. సమర్, అయినా నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు? ఊరి చివరిలో ఒక పశువుల పాక ఉంది కదా, అక్కడే ఉంటున్నాను దీది. దీది, నువ్వు ఊళ్ళోకి వచ్చాక ఎప్పుడైనా కలవాలి అనుకుంటే ఆ ప్లేస్ లో మనం కలిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సరే సమర్. సిరిపురంలో మనం ఏ పని చెప్తే ఆ పని చేసే ఒక వెధవ కావాలి. అంటే మన పని వెదవులు తప్ప మంచివాళ్ళు చేయరా దీది? ఏ చెప్పేది వినరా. ఆ ఊళ్ళోని ఒక వ్యక్తి అందరికీ పరిచయం అయి ఉండాలి. డబ్బులిస్తే ఏ పనైనా చేసేవాడై ఉండాలి. మనం చెప్పిన పనిని చెప్పినట్టు చేసేవాడిని వెతికి పట్టుకో. అలాగే దీది. అయినా మంచోళ్ళని పట్టుకోవాలంటే కష్టం, కానీ వెదవుల్ని పట్టుకోవాలంటే బోలెడు మంది ఉంటారు. రే సమర్, అది పల్లెటూరు, అక్కడ అంత ఈజీగా దొరకరు. చాలా జాగ్రత్తగా డీల్ చేయి. సరే దీది. ఏంటి అగర్వాల్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది? అయినా తను గతం మర్చిపోయింది కదా. అగర్వాల్, ప్రేమ్, ఫోన్ ఎవరిది? నాదే. ఎవరితో మాట్లాడుతున్నావు? చతురతో మాట్లాడుతున్నాను ప్రేమ్. వదినతో మాట్లాడుతున్నావా? అవును. అదే, తనని శ్రీరామ్ గురించి టెన్షన్ పడొద్దు, మేము సమర్ని పట్టుకుని శ్రీరామ్ అడ్రస్ తెలుసుకుంటామని చెప్పాను. అవునా? అయితే నీకు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదా, చతుర ఇచ్చింది ప్రేమ్. ఏంటి? అవును, శ్రీరామ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తనకి ఇన్ఫార్మ్ చేయమని నాకు ఈ ఫోన్ ఇచ్చింది. నేను వద్దు, ప్రేమ్ మీనాక్షి వాళ్ళ ఫోన్స్ ఉన్నాయి కదా, ఏదైనా తెలిస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా అని తనతో అంటే, లేదు ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే ఎలా, అందుకే ఈ ఫోన్ తీసుకెళ్ళు అని నాకు ఇచ్చింది. అవునా? అవును ప్రేమ్, కావాలంటే నువ్వు చూడు. పర్లేదు. అగర్వాల్, ఎలాగైనా సరే సమర్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. సమర్ని పట్టుకోవడం అటుంచు ప్రేమ్, శ్రీరామ్ని ఎలాగైతే మాయం చేశానో అలాగే అక్కడ మీ అందరిలో ఎవరిని ఎలా మాయం చేస్తానో నాకే తెలీదు. మీలో ఎవరికి అదృష్టం బాగోలేకపోతే వాళ్ళు దొరికిపోతారు. ఏంటి, మీనాక్షి చీరల బిజినెస్ మొదలు పెడుతుందా? నేను పక్కనే ఉండగా శూన్యం నుండి పైకి ఎదుగుతుందా? అది ఎలా జరుగుతుంది తన భ్రమ కాకపోతే? ఇప్పుడు అన్ని రకాలుగా మీనాక్షిని డిస్టర్బ్ చేస్తాను.
వాడు సమర్ కదా? ఎక్కడా? రేయ్! నేనిప్పుడే వాడికి ఫోన్ చేసి ప్రేమ్ కంట పడొద్దని చెప్పాను కదా, అయినా కంట పడ్డాడు వెదవా. ప్రేమ్! 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 రేయ్! ఆగురా! ప్రేమ్ ఆగు! రేయ్! ఆగు! రేయ్ సమర్! రేయ్ ఆగు! రేయ్ సమర్! ఆగరా! రేయ్! సమర్! సమర్! ఆగు ప్రేమ్! ఏంటి మీనాక్షి, అక్కడ నీ పని మొదలవుతుంది అనుకుంటున్నావు కదా? మొదలవ్వనివ్వను. దాన్ని ఆదిలోనే హంసపాదంలాగా ఎలా చేస్తానో చూడు. ఈ సంబరం నీకు ఎంతోసేపు ఉండదు మీనాక్షి.